చిన్నమ్మ హల్దీకి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ముగ్గురు తీరారే ఎంచక్క ఈ జ్యువెలరీ బాగుంది. ఏ డ్రెస్ కి ఆ డ్రెస్ మ్యాచింగ్ వేసుకోవచ్చు. వీటికి మ్యాచింగ్ ఇంకా ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. ఈయన ఇందాకలా అట్ట ముక్క అనుకొని ఇటు విసిరిస్తారు. నా అంత జిడ్డు ఎవరు ఉండరంట. కన్నమ్మే వేరంగా రెడీ అయ్యి వచ్చారు నాకన్నా. ఈ సెట్స్ అసలు భలే ఉన్నాయి. అసలు బ్యాంగిల్స్ తో సహా అన్ని వచ్చేస్తున్నాయి. హారము, చోకరు, వడ్డాను, హల్దీకి మంచి బ్రైడల్ సెట్. ఇది బుడ్డమ్మకి సూట్ అవుతుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్. ఇషి రెడీ అవుతుంది అక్కడ. స్మింకప్ మేకప్ లుక్ లో మన బుడ్డమ్మ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఇప్పుడు నేను కానీ ఇలా కూర్చోబెట్టి మేకప్ చేద్దామంటే అస్సలు కూర్చోదు అనమాట. నరేష్ అని మాత్రం కబుర్లు చెప్తూ బాగానే మేకప్ చేసేస్తున్నారు. మేకప్ అనేసరికి వాళ్ళ డాడీ పోల్ చక్కాలో దూరిపోయింది. దీనికి మాత్రం సరైన టేప్ వేయాలి, లేకపోతే మన చిన్నమ్మ గెంతులకి పాపిడి చెట్టు ఎక్కిపోద్ది. మన పాపిడి బిల్ల కూడా ఎటు పడితే తిరిగిపోతుంది. ఈ టిక్కా ఏకంగా నా ఫోర్ హెడ్ ఎంత ఉంది. 2-3 గంటలు కదలకుండా ఇలాగే ఉంటే చాలు. అబ్బా మేకప్ లుక్ మాత్రం అదిరిపోయింది. మన ఫంక్షన్స్ లో మనం కాన్ఫిడెంట్ గా ఉండాలంటే మెయిన్ మన అవుట్ఫిట్ అండ్ మేకప్ లుక్ మంచిగా సెట్ అవ్వాలన్నమాట. రెండిట్లో ఏ తేడా కొట్టినా గానీ మెయిన్ ఫొటోస్ కి నవ్వు కూడా రాదు. అబ్బో నవ్వుతూ మేకప్ చేయించుకుంటున్నారంటే మేడం గారు గ్రేటే ఈ రోజు. ఇగో మిగతా జ్యువెలరీ అంతా ఈ అట్టకుంది. జాగ్రత్తగా పిన్స్ తీసి తీయాలి. అక్క ఒక్కొక్కటి నీట్ గా తీసిస్తున్నారు. ఇవంతా రాఖీల్లాగా క్లాత్ తో చేసిన అనమాట. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఇప్పాలి, లేకపోతే విడిపోతాయి. బాగా కనిపిస్తుంది. చెల్లి వాళ్ళు ఇంకా కజిన్స్ అందరూ రెడీ అయిపోయారు. మన బుడ్డమ్మ కోసం వెయిటింగ్ అందరూ. మేకప్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చిన్నమ్మ డ్రెస్ వేసుకొని వచ్చేస్తే ఈ జ్యువెలరీ పెట్టేయడమే. లాగితే వచ్చేస్తాయి, గట్టిగా ఉంటాయి. ఈ ఈవెంట్స్ లో కానీ మన వాళ్ళని డాన్స్ చేయకుండా మాత్రం అస్సలు వదలకూడదు. డాన్స్ చేయాలి, డాన్స్ చేయాలంటే మనం ఒక క్లిప్ తగిలించుకుందాము. చిన్నదానికి ఆల్రెడీ ఇడ్లీ తినిపించాను, నేనే ఉన్నాను లాస్ట్. ముచ్చటగా 3 ఇడ్లీలు పెట్టిమందాము. నిద్ర వచ్చేస్తుంది, హల్దీ ఎంజాయ్ చేయలేము. సాంబార్, ఇడ్లీ, ఇంకే ఉన్నాయి చట్నీస్. అబ్బో వర్మగారికి ఇష్టమైన చట్నీ. హలో ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తున్నారు ఇంకా రెడీ అయ్యి. వర్షం పడినా మేమందరం మాత్రం ఎక్కడా తగ్గేదే లేదు. చిన్నోళ్ళందరూ మంచిగా రెడీ అయ్యి వచ్చారు. తడిసిపోవడానికి రెడీ అయ్యి వస్తున్నారు. కాదు, తడిసిపోవడానికి రెడీ అయ్యి వస్తున్నారు. ఈ 3 రోజులు వర్షం పడకూడదు అనుకుంటున్నాను. కరెక్ట్ గా ఈవెంట్ టైంలోనే పడుతున్నాయి. కిందకు వదిలితే చాలు ఇంకా అంతా వరద బురద. లక్కీగా ఆగింది. ఎలాగో హల్దీయే కాబట్టి మనం ఎలాగ తడుస్తాం. ఈలోగా సరదాగా 4 ఫొటోస్ దిగడానికైనా మంచిగా చినుకులు అయితే బాగున్ను. ఇది సంగీత్ డెకరేషన్. వర్షంలో నాంతుంది మంచిగా. పిల్లలందరికీ బాల్స్ అందకుండా పైకి పెట్టారు. హల్దీ డెకర్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇంటికి ఒక పక్క సంగీత్ డెకర్ అయితే ఇంకొక పక్క హల్దీ డెకర్ ప్లాన్ చేసాము. మన వాళ్ళు ఇంకా అందరూ పైన రెడీ అవుతున్నారు అనమాట. ఇంకా అందరూ కింద దిగారంటే ఇంకా సందడే. మనం స్పెషల్గా అరటి చెట్లు తేవక్కర్లేదు, ఎందుకంటే మన గార్డెన్లోనే బోల్డ్. ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే డెకర్ దగ్గరికి వెళ్తుంటుంటే ఆ ఫ్రెష్నెస్ తెలుస్తుంది. అంత బాగుంది. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా 3 కలర్ కాంబినేషన్స్లోనే తీసుకోమని చెప్పాను అనమాట ఈ ఫ్లవర్స్ అన్ని. ఈ మెటల్ బౌల్స్ మాత్రం చాలా చిన్నవి పెట్టమన్నాం అనమాట, ఎందుకంటే బుడ్డమ్మని డామినేట్ చేస్తే లేకపోతే. ఇచ్చుడు ఈ డెకరు వర్మ ఈవెంట్స్ విజయనగరం వాళ్ళతో చేయించాము. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. వర్షం లైట్ గా ఆగింది, ఇంకా అందుకే నెమ్మదిగా బయటకు వచ్చాం అనమాట. కాతమ్మా కాసులు నా హ్యాండ్ పడుతుంది. చిన్నమ్మ ఈ హల్దీ అవుట్ఫిట్ లో ఎంత క్యూట్ గా ఉందంటే, చాలా లైట్ వెయిట్ గా ఫ్లోరల్ థీమ్ లో వెళ్ళాము. డెకోర్ కి మ్యాచ్ అయ్యేటట్టు ఇలా ట్రెడిషనల్ అండ్ మోడర్న్ గా చాలా బాగా చేశారు. నేనైతే కొంచెం హెవీగా చేయించుకున్నాను అనమాట, ఎందుకంటే నేను క్యారీ చేయగలుగుతా కాబట్టి. ఇవి షీ డిజైనర్ వాళ్ళు డిజైన్ చేశారు. కలర్ కాంబినేషన్స్ మాత్రం అదరగొట్టేశారు. ప్రతి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేయడానికి ఇంకా డిజైన్స్ మొత్తం అంతా వీడియో కాల్లోనే చేయించారనమాట షీ డిజైనర్స్ టీమ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది అవుట్పుట్.
ఇది వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఇలా వీళ్ళ పేజ్లో ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ వేర్ కూడా చాలా చూడొచ్చు. బల్క్ ఆర్డర్స్, ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా చేస్తారనమాట. వర్షం ఆగింది కాబట్టి వెంటనే స్టార్ట్ చేసుకోండి. లెహంగా అసలే ఫ్లోర్ టచ్లో చేయించాను ఎంతో ఇష్టంగా. ఆ కింద ఫ్రిల్స్ ఎంత బాగా చేశారు. దీనివల్లే మెయిన్ లెహంగాకి మంచి లుక్ వచ్చింది. మన వాళ్ళందరూ మంచి జోష్తో రెడీ అయిపోతున్నారు. మన వాళ్ళు అక్కడ అదరు కొడుతుంటే ఇక్కడ మేము కొండపల్లి బొమ్మల్లా పోజులు ఇస్తున్నాము ఫొటోస్ కి. ఎల్లోలో ఏంజెల్లా ఉంది బుడ్డిది. కెమెరా తమ్ముళ్ళు గొడుగులు తీశారు, మనకు కాదు కెమెరాస్ కి. ఇంతవరకు ఆగిందని చినుకులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. మనోడు అప్పుడే నీళ్ళతో ఆడడం మొదలు పెట్టాడు. బ్యాంకాక్ ఫ్రాక్ లో అదిరిపోయింది బుడ్డమ్మ. ఓసోస్ ఇంత పిసర్ పోడితే చాలు నాటకాలు ఆడేస్తుంది. 2 చెయ్యిలు అక్కర్లేదు, ఈజీగా అరచేత్తో ఎత్తియచ్చు. కోడల పిల్లని నా హస్తం మీద మటమేమన్నా. ఎలా చూస్తుంది చూడండి, రథం ఎక్కినట్టు మా చిన్ని యువరాని. ఇలాగే గానీ ఉయ్యాలోపాలి రోజంతా ఓపంటది. మనకి తినడానికి బొవ్వక్కర్లేదు కానీ ఆడుకోవడానికి అత్త బాధ్య ఉంటే చాలు. గడుసు పిల్ల ఎలా కొడుతుంది చూడండి చిన్నోడిని. బట్ డ్రమ్స్ స్టార్ట్ అయిపోయి డాడీ వాళ్ళు టెంట్ కింద కూర్చొని అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ మేము ఏం చేస్తున్నామని. కష్టపడి కుర్చీలో కూర్చొని గెంతేస్తున్నారు. వర్మగారు మాత్రం కూతుర్ని అటైర్లు చూసి తెగ పొంగిపోతున్నారు. మన బుడ్డోడిని కనీసం అక్క ఫంక్షన్ అయినా డాన్స్ చేయరా అంటే చేయట్లేదు. పెదనాన్నలాగా పోజ్ కొడుతుంటాడు అప్పుడప్పుడు. మనమే పట్టుకొని చేయించేద్దాము, డబ్బుకి ఎక్సర్సైజ్ అయిపోతుంది నాకు. పిల్లలందరూ వచ్చేయంటారా కలిసి చేద్దాం అంటే బుడ్డోళ్ళు అందరూ సిగ్గుపడిపోతున్నారు రావడానికి. ఈ మిడిల్లో ఉన్న తమ్ముడు మాత్రం ఎంజాయ్ చేస్తూ వాయిస్తున్నారు. ఈ ఈవెంట్కి మంచి జోష్ వస్తుంది. కజిన్స్ అందరికి ఎల్లో టిక్కాస్ ఇస్తుంది శృతి. హల్దీ టిక్కాస్ ఎంత బాగున్నాయో ఒక్కొక్కరికి. మనోడు మామూలు క్రేజ్తో చేయట్లేదు. ఇంకా బావమరుదులను అస్సలు విడదీయలేము. నన్ను బుడిదాన్ని కూడా మర్చిపోయారు. మేము అనుకున్నామని కూడా చూడట్లేదు. బుడ్డిదాని ఫేస్ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో. మన పద్ధతులు సాంప్రదాయం ప్రకారం మేనమామలు అమ్మమ్మల చేతుల మీదుగా జరుగుతుందన్నమాట బుడ్డమ్మ ఈవెంట్. సో మనకన్నా ఎక్కువ పనులు ఉండవు అనమాట. చక్కగా అందరం కలిసి చిల్ అవ్వడమే మేము. చాక్లెట్ కన్నా మా పొద్దున్నే చాక్లెట్స్ ఎక్కువ తినేసినట్టున్నారు. ఇంకా ఈవెంట్ ఫాలో అయిపోతాం. స్టెప్స్ అదరగొట్టేస్తున్నారు. ఇచ్చినట్టు బొంగరంలో తిరిగేస్తున్నారు చుట్టూను. కానీ కన్నమ్మ చేసినంత ఎనర్జెటిక్ గా మేము ఎవ్వరం చేయలేకపోతున్నాము. మన బుడ్డిది మొహమాటం పడిపోతుంది ఇంకా వేయడానికి. మన ఫ్యామిలీలో ఏ శుభకార్యం జరిగినా కానీ మన వాళ్ళు అందరూ లేనిదే అసలు అందరు రాదనమాట. అసలు తమ్ముడు కరెక్ట్గా వచ్చి కెమెరా ముందు కూర్చున్నాడు. బుడ్డిదల డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది. మనోడు కూడా సేమ్ ఇషాన్ లాగే డాన్స్ చేయడం చాలా కష్టం. తోటికోడలు ఇద్దరు కెమెరాని షేక్ చేసేస్తున్నారు. మనం ఎందుకు కామ్గా ఉండాలి, మనం కూడా సైలెంట్గా వెళ్ళి జాయిన్ అయిపోదాం.
ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళి బుద్ధమ్మ వెనకాలకి వెళ్ళిపోవాలంటే కెమెరా తమ్ముళ్ళ క్రియేటివిటీ మామూలుగా లేదు. ఫోర్స్ బై విజయవర్మ అని ఫొటోస్ అండ్ వీడియోస్ అద్దరు కొడుతున్నారు. బర్త్డే పార్టీస్ నుండి వెడ్డింగ్స్ వరకు ఇలాంటి మంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. చాలా రోజుల తర్వాత ఇలా 4 sides నుండి ఫ్యామిలీస్ అందరం కలిసి డాన్స్ చేయడం, మొత్తానికి కన్నమ్మతో కూడా వేయించేస్తున్నారు. మా చెల్లి కూడా నాలాగే ఎవరైనా స్టెప్స్ నేర్పిస్తారేమో చూస్తుంది. ఈ స్టెప్ ఏదో బాగుంది, సింపుల్ గా, పెద్దగా అలసిపోకుండా చిన్నపిల్లలు ఉయ్యాల్లో వేసి ఊపుతున్నట్టు. మేము అందరం గాలిలో జంతికలు వేసేస్తున్నాము. పండగ వరకు మరి తిరిగి చూడక్కర్లేదు పిండి వంటలు. అమ్మో, బీట్ లెవెల్ పెంచుతున్నారు, క్యాచ్ చేయలేకపోతున్నాము. ఒకళ్ళ తర్వాత ఒకరు కొరియోగ్రఫీ అదరగొట్టేస్తున్నారు. ఇది సింగిల్ హ్యాండ్ తో పిడకల స్టెప్. మా అమ్మగారు మాత్రం డ్రమ్స్ సౌండ్ వినిపించేసరికి దాక్కుని పోతున్నారు. లాగినా రావట్లేదు డాన్స్ చేయడానికి. అందరూ మంచిగా చేస్తున్నారు, అందరితో కలిసి ఒక్క స్టెప్ అయినా వేయండి అని మా మమ్మీని ఇంకా ఫుల్గా బ్రతిమలాడుతున్నారు. ఒకరికి మించిన ఒకరు లాగుతుంటే పారిపోతున్నారు వద్దొద్దని. మేనగోడలు ఎంటర్ అవుతుంది చిన్న కిట్టి లాగా. మమ్మీయే కొరియోగ్రాఫర్. 2 స్టెప్లు వేయగానే అలసిపోయింది, ఎత్తిసుకోమంటుంది. మధ్యలో పెద్దోళ్ళని కూడా లాగేస్తున్నారు ఈ పిల్లలు డాన్స్ చేయమని. వర్మగారు సైలెంట్గా వచ్చి ఇక్కడ సెట్ అయిపోయారు. కష్టపడి చక్రాలు తిప్పుతున్నారు. నా మెల్లో ఆభరణం 4 అంకెలు తిరుగుతుంది. ఇంకా నేను మేము ఎందులకి ఊడిపోలేదు. మా డాన్స్కి భయపడి వర్షం చినుకులు ఆగిపోయి రౌండ్ అప్ చేసి చాక్లెట్ కార్న్ కన్ఫ్యూజ్ చేస్తున్నాము స్టెప్స్ మర్చిపోయేలాగా. అయినా కానీ తగ్గట్లేదు. పెద్దోళ్ళతో కన్నా పిల్లలు పట్టుకోవడం ఏంటివే బెటర్. చిన్న చిన్న తూనీగల్లా ఎగురుతున్నారు. మన బుజ్జోడు మాత్రం ఎందుకో సీరియస్గా ఉన్నాడు అనమాట, ఏదో ఆలోచించేస్తున్నాడు. మొత్తానికి ఫస్ట్ హల్దీ ఈవెంటే పండగలా జరుగుతుంది. చిన్న డౌన్ చేయొద్దు, స్ట్రైట్ గా ఉండు. ఓకేనా? ఓకే. సారీ. చిన్నమ్మ ఫ్రెండ్స్ తోని కజిన్స్ తోని ఫుల్ బిజీ అయిపోయింది. ఈ డే మాత్రం మంచి మెమరబుల్ డే మా అందరికి. ఎస్పెషల్లీ అందరూ వచ్చి సందడి చేసినందుకు. మరుడు ఫోటో కూడా దాగునిపోతాడు. ఎవరైనా దొరుకుతారేమో అని చూస్తాడు అనమాట వెనక్కి దూరిపోవడానికి. ఓకే సార్.
చిన్నదానికి హల్దీ రాయకముందే ఎంత హడావిడి చేశారంటే ఇంకా హల్దీ రాస్తున్నప్పుడు ఇంకెంత హడావిడి చేస్తారో. మొత్తం అందరం పసుపులు రాసుకొని తడిచే ముందు ఒక గ్రూప్ ఫోటో దిగిపోతున్నాము. నెక్స్ట్ వీడియోలో మేము చేసిన రచ్చ ఇంత అంతా కాదు. ఈ వీడియో సాటర్డే ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వదు.